హాయ్ అందరికీ నమస్తే. మగువ మమతను చూపిస్తుంది, మమకారాన్ని చూపిస్తుంది, మనల్ని ఏడిపిస్తుంది కూడా. ఎందుకు ఏడిపిస్తుందంటే ఆమె యొక్క విలువను మనం కనుక్కోలేం, చెప్పలేం. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ సినిమాలో కూడా ఉంది. ఓపెనింగ్ మగువ నాకు పాడడం చేత కాదు కాబట్టి చెప్తున్నా, లిరిక్తో బిగిన్ అవుతుంది. దాంట్లో చెప్పారు ఆయన ముగ్గురు అమ్మాయిలతో ఆడపిల్లల ముగ్గురు క్యారెక్టర్స్ చెప్తూ మగువ యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అట్లాగా ఈరోజు సమీర్ మీరు చేసినటువంటి ఒక మంచి చిత్రం ఇది. ఎందుకంటే ఆడపిల్లలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చూపించారు. ఎందుకంటే వీళ్ళ మామ నాకు మంచి ఫ్రెండ్ సజ్జు గారు, ప్రొడ్యూసర్ గారు, మా గురువు గారి నక్షత్రం సినిమా నుంచి మేము ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. నేను ఆయనతో మాకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారు. సజ్జు గారు చెప్పిన నేను విజయవాడకి మానుకొని వచ్చాను. ఈరోజు మా ఒక కార్యక్రమం ఉంది, చెప్పకూడదు. అది 8 అభిమానంతోనే వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పైన ఇంకో ప్రోగ్రామ్ కూడా లాక్ అయిపోయాను. కేవలం సమీర్ కోసంగా వచ్చే ఇక్కడికి నేను చెప్తారు ఇక్కడ ఆడపులిలాగా ఉండాలంట. నిజమే, ఈరోజు పరిస్థితులు బాగలేవు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితుల్లో ఉన్నాం. చూసారా, బెస్ట్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. అబ్బాయి నెగిటివ్ పర్ఫార్మెన్స్. ఇంకా హీరో అయితే నాకు అబ్బాస్ గారు కనపడ్డారు. ఆయనలో అంత బాగా చేశారు. ఇద్దరు ఆర్టిస్టులతో బాగా చేయించారు. డైలాగ్స్ కొన్ని ఫాదర్తో ఉన్న సన్నివేశాలు అయితే ఆ పాప, చిన్న పాప, నాకు మా చిన్నప్పుడు మా చెల్లెలు కనపడింది. ఆ అమ్మాయిలో చాలా బాగా చేసింది ఆ పాప. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఆ ఫాదర్ డైలాగ్స్, సెంటిమెంట్ డైలాగ్స్ చాలా హద్దుకునేలా ఉన్నాయి. ఎంత సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయో అదేవిధంగా రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించాడు డైరెక్టర్. ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ ఈ మధ్యనే ఒక అమ్మాయి చెప్పా, ఆయన ఇక్కడ అమ్మాయితో చెప్పించాడు. ఇక్కడ ఎక్కడున్నావారంటే నీ గుండెల్లో ఉంటానని చెప్పాడు ఆయన. అమ్మాయి చెప్తుంది ఇక్కడ. మామూలుగా అమ్మాయిలు చెప్తుంటారు, అటువంటిది అబ్బాయిలు చెప్పించాడు. గొప్పదనం, గ్రేట్. అండ్ ఇంకోటి మ్యూజిక్ ఆర్ఆర్ సినిమాకి చాలా ప్లస్, బాగా చేశారు. కెమెరా అంతా కూడా బాగుంది. మంచి చిత్రం. ఎందుకంటే ఒక మన భారతదేశంలో ఎక్కువసేపు మాట్లాడని నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ టైటిల్కి న్యాయం చేయాలి కాబట్టి మంచి టైటిల్ పెట్టారు. కాబట్టి భారతదేశం స్వతంత్ర సంగ్రామం నుంచి చూస్తే కూడా ఆడవాళ్ళ పాత్ర ఎంత ఉందో మనకు తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ పేర్లు బయట రాలేకపోయినాయి. మన ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి, సరోజిని నాయుడు గారు అయితేనేమి, ఝాన్సీ లక్ష్మి గారు అయితేనేమి, హబీబుల్లా బేగం గారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనకాల ఉండి ఎంత నడిపించారో ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రానికి మూల కారణం వాళ్ళు.